మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. భారీ భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో పలు దేశాలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఫిలిప్పీన్స్లో చోటు చేసుకున్నటువంటి భారీ భూకంప తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పూర్తిగా అనేక బిల్డింగ్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది భూకంపం. దీని ప్రకంపనల తీవ్రత పొరుగు దేశాలలోనూ కనిపించింది. ముఖ్యంగా ఇండియాలో కూడా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రకంపనలు కనిపించాయి. ఇండోనేషియాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. అదే సమయంలో ఢిల్లీలో కూడా ప్రకంపనలు కొన్ని నమోదయ్యాయి. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండడంతో ఇప్పుడు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ తర్వాత వీటిని ఉపసంహరించుకున్నారు. బట్ సముద్ర ప్రాంతాలలో తీవ్రమైనటువంటి అలల తీవ్రత మీటర్ల కొద్దీ ఉందంటూ చెప్తున్నారు. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావులో ఈ యొక్క భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలు పైన దీని తీవ్రత మొదట 7.2 నుంచి 8.2గా నమోదైందన్నారు. ఇప్పుడు 7.8గా నమోదైనట్టుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వివరాలు వెల్లడించింది. ఈ భూకంపము భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్నట్టుగా పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్టుగా తెలుస్తుంది. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు. ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. ఇప్పుడు ప్రస్తుతం ఎటకెలకు 7.8గా ఈ యొక్క భూకంప తీవ్రతను ఖరారు చేశారు. భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైనటువంటి అలలు వచ్చేటువంటి అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసము సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మాలజీ సునామీ అలల సాధారణ ఆటుపోట్ల కంటే 1 మీటరు ఎత్తులో వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తూ తీర ప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. రాబోయే కొన్ని గంటల్లోనే భూకంప అనంతరం ప్రకంపనలు అవకాశం ఉందని, మరలా వచ్చేటువంటి అవకాశం ఉందని అక్కడ హెచ్చరించింది. ప్రాంతీయ అత్యవసర బృందాలు సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులలో తీర ప్రాంతాలలోని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరారు. ముఖ్యంగా తీర ప్రాంత వాసులను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఫిలిప్పీన్స్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అందరికీ తెలిసిందే. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది ఈ దేశం. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టరికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలుగా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ తరచుగా భూకంపాలు తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ నివాసాలు కూడా, అక్కడ ప్రాంతాలు కూడా దానికి అనుగుణంగా నిర్మాణాలు కూడా కొనసాగుతుంటాయి. కానీ ఒక్కొక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క భూ ప్రకంపనల తీవ్రత అత్యంత దారుణంగా, అత్యంత భారీగా ఉంటాయి. ఈ తీవ్రతల కారణంగా సముద్రము అల్లకల్లోలంగా మారి సునామీ హెచ్చరికలతో పాటు సముద్ర తీర ప్రాంతాలలో తీవ్రమైనటువంటి అలజడులు ఏర్పడి అక్కడ తీర ప్రాంతాలలో అనేక ప్రమాదాలకు కూడా కారణమైనటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా అత్యంత భారీ భూకంప తీవ్రత మనం చూస్తున్నాం. 7.8 నమోదైందంటే ఇది ఎంత పెను భూకంపమో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నాకు విజువల్స్లో కూడా చూడండి, ప్రజలందరూ కూడా రోడ్ల మీద పరుగులు పెడుతూ ఎక్కడికెక్కడ తీవ్రత వస్తున్నటువంటి సందర్భంలో, ప్రకంపనలు నమోదవుతున్నటువంటి సందర్భంలో తీవ్ర భయాందోళనతో అక్కడికి రోడ్డు మీదకి వచ్చి ముందుకు వచ్చి తీవ్ర భయాందోళనతో అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం బిల్డింగ్లని కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా హెవీగా వచ్చాయి. అక్కడ నిర్మాణాలు కూడా భూకంపాల తీవ్రతను తట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతుంటాయి. అయినా కూడా అవి కుప్పకూలే స్థాయిలో వచ్చిందంటే ఆ ప్రకంపనల తీవ్రత ఎంత హెవీగా ఉందో అనేది మనం ఇక ఈ విజువల్స్లో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ సునామీ తీవ్రత ఉందని, మొదట సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పినా ప్రస్తుతానికి దానికి వెనక్కి తీసుకున్నారు. బట్ ఆ తీవ్రత అయితే తీర ప్రాంతాలలో ఉంటుంది. సముద్రం తీవ్రమైన అల్లకల్లోలంగా ఉంటుంది. 1 మీటర్ 2 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతంలో దాని ప్రభావం హెవీగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా, ప్రాణాపాయం జరగకుండా అక్కడి నుంచి సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటూ కూడా అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. తీర ప్రాంతాలలో ఇప్పటికే ఆ దేశ అధికారులందరూ కూడా చుట్టుముట్టి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ యొక్క భూకంప తీవ్రతకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.